హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగ పెన్షనర్లు ఒక సంచలన నిర్ణయం అయితే చెప్పుకోవచ్చండి. ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. ఎవరైతే నాయకులు మా యొక్క జీతాలు కానీ పెన్షన్లు కానీ 1వ తేదీనే 2, 3 కూడా కాకుండా 1వ తేదీనే జమ చేస్తారో వారికే మా ఓటు అని చెప్పి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. అయితే ఎందుకు తీసుకున్నారో ఆ వివరాలు కూడా తెలుసుకుందామండి. ఎందుకు తీసుకున్నారంటే ఉద్యోగులకి రావాల్సిన పెండింగ్ అరియర్స్ మీద వారు ఎప్పుడో ఆశ అయితే కోల్పోయారండి. వారికి వచ్చే జీతం సకాలంలో ఇస్తే చాలు అన్నట్టయితే ఉందండి పరిస్థితి ఇప్పుడు. మామూలుగా అసలు ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఒక 2, 3 నెలల నుంచి కొంచెం తొందరగా అయితే జమ చేస్తుంది, కానీ ప్రభుత్వం అంతకుముందు 15వ తేదీ వరకు కూడా అంతవరకు కూడా ఇంకా జమ ఉంటూనే ఉన్నాయండి. ఈ విధంగా విసిగిపోయిన ఏపీ ఉద్యోగ పెన్షన్లు ఈ యొక్క కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ నిర్ణయానికి అయితే ఆమోదం అయితే తెలపడం జరిగిందండి. వారు కూడా అయితే చెప్పడం జరుగుతోంది. ప్రతి ఒక్క సభలో కూడా చెప్పడం, సమావేశాల్లో కూడా తెలియజేస్తున్నారండి. ఎవరైతే ఉద్యోగ పెన్షన్లకు సకాలంలో జీతాలు 1వ తేదీన జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వాలి, వారికి ఉన్న సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి మరి సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఓపీఎస్ను అమలు చేయాలి. సిపిఎస్, జీపీఎస్ 2 కూడా మాకు వద్దు, ఓపీఎస్ మాత్రమే కావాలి. ఇక అరియర్స్ కూడా సకాలంలో వారికి రావాల్సినటువంటివి కేంద్రం ఏ విధంగా అయితే డిఏ పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తుందో అదేవిధంగా మాకు కూడా డిఏ అరియర్స్ కానీ మిగతా పెండింగ్ అరియర్స్ కూడా రావాలి అని చెప్పి వారు కూడా ఉద్యోగులకి అండగా అయితే నిలబడడం అయితే చూస్తున్నామండి. మొత్తానికైతే ఈ యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరు కూడా ఇంకా మొదలు పెట్టలేదండి. అంటే హామీలు అలాంటివి ఇంకా ఎవరు ఏం చెప్పడం లేదు. మరి చూడాలి. ఒకసారి అయితే ఒక సమావేశంలో చంద్రబాబు గారిని ప్రజలందరూ కూడా అంటే ఉద్యోగులు అందరూ కూడా అడగడం జరిగింది. మీరు వచ్చినట్లయితే మళ్ళీ 40% ఫిట్మెంట్ ఇస్తారా అని చెప్తే ఇస్తాను అని అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తానికి ఇంకా నాయకులు ఇంకా ప్రిపేర్ కాలేదండి ఉద్యోగులకి ఏం చేయాలి అని చెప్పి. మొత్తానికైతే ఉద్యోగ పెన్షన్లు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి కట్టుబడి ఎవరైతే నాయకులు ఉంటారో మేము నిజంగానే మీకు సకాలంలో 1వ తేదీనే జీతాలు కానీ పెన్షన్ కానీ జమ చేస్తాము, అదేవిధంగా ఓపీఎస్ను కూడా అమలు చేసి మీకు రావాల్సిన అరియర్స్ అన్నీ కూడా సకాలంలో జమ చేస్తాము అని హామీ ఇచ్చినట్లయితే ఆ నాయకులకే ఎవరైతే ఆ నాయకుడు ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగ పెన్షనర్లు ఓటు వేసే అవకాశం అయితే కనిపిస్తోందండి. అదే నిర్ణయం కూడా వారు కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఉద్యోగ సంఘ నాయకులు కూడా మద్దతు అయితే ఇస్తున్నారండి. ఇక ఐఆర్ లేకుండా ఏకంగా ప్రభుత్వం పిఆర్సీని ప్రకటించడం అయితే జరిగింది, ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా మంచి పిఆర్సీని అయితే ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్ల తర్వాతే పిఆర్సీ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఊస అయితే అనుకోలేదండి. ప్రస్తుతానికైతే వారికి సకాలంలో జీతాలు వస్తే చాలు అన్నట్లయితే ఉంది పరిస్థితి. ఈ విధంగా వారు ఈ నిర్ణయం తీసుకోవడంలో అసలు తప్పేం లేదండి. ఎందుకంటే వారికి రావాల్సిన వారు నెలంతా కష్టపడి ఉన్న డబ్బులే కానీ వారు కోరుకునేది ప్రభుత్వం నుంచి వేరేగా అయితే ఏం కోరుకోవడం లేదండి. ఎక్కువ ఆశగా ఏం కోరుకోవడం లేదు. వారు కష్టపడి పనిచేసిన పనికి నెలకి జీతమే వారు కోరుకునేది. ఇందులో ఏమీ తప్పలేదు. ప్రభుత్వం కూడా ఎప్పుడైనా జమ చేయాలి కదండి. ఒక నెల అయినా 15 రోజుల తర్వాత అయినా జమ చేయాలి, 2 వారాల తర్వాత ఎప్పుడైనా జమ చేయాల్సింది. అదేదో సకాలంలో జమ చేస్తే వారికి కూడా ఏదైనా అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతిదానికి 1వ తారీఖునే పాలు కానీ ఏదైనా సరే నిత్యావసరాలు కానీ ప్రతిదానికి కూడా 1వ తేదీ అయితే ముడిపడి ఉంటుంది కాబట్టి వారికి 1వ తేదీ జమ చేస్తే వారి అవసరాలను ఆదుకున్నట్టు ఉంటుంది. వారికి కూడా ఆ ప్రయోజనం అనేది అందుతుందండి. ఇది ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వమైనా సరే ఏ నాయకుడైనా సరే అర్థం చేసుకొని ఉద్యోగ పెన్షనర్లకి సకాలంలో జీతాలు జమ చేస్తే అదే వాళ్ళు కోరుకునే పెద్ద ఆస్తిలాగా అయితే ఉంది ప్రస్తుతానికి.
ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.